న్యాయస్థానం సంచలన తీర్పు. 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించింది. ఇంతకీ ఏం జరిగిందంటే జూన్ 2020 అది కరోనా లాక్డౌన్ సమయం. తమిళనాడులోని తూతుకుడి జిల్లా సంతానుకులం పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన ఇది. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించి షాపు తెరిచారనే చిన్న కారణంతో జయరాజ్ మరియు అతని కొడుకు బెన్నిక్స్ వాళ్ళని పోలీసులు అరెస్టు చేశారు. జయరాజ్ వయసు 58, బెన్నిక్స్ వయసు 31. స్టేషన్లో వారిద్దరిని రాత్రిరంతా పోలీసులు అమానుషంగా చిత్రహింసలకి గురి చేశారు. తీవ్ర గాయాల పాలైన తండ్రి కొడుకులు ఇద్దరు మరణించారు. ఈ ఘటన అప్పట్లో తమిళనాడులో చాలా నిరసనలకు దారితీసింది. ప్రస్తుతం మదురైలోని సెషన్స్ కోర్ట్ ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నేరానికి పాల్పడిన 9 మంది పోలీస్ అధికారులను దోషులుగా నిర్ధారిస్తూ వారికి మరణశిక్ష విధించారు. చట్టానికి రక్షణగా ఉండాల్సిన వారే దారుణమైన హత్యకి పాల్పడినందుకు దీనిని అత్యంత అరుదైన కేసుగా కోర్టు పరిగణించింది. శిక్ష పడిన వారిలో అప్పటి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ తో సహా ఇతర కానిస్టేబుల్స్ ఉన్నారు. బాధితుల కుటుంబానికి ₹1,40,00,000 పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. పోలీసులకు వ్యతిరేకంగా వెలువడిన ఈ తీర్పు భారత న్యాయ వ్యవస్థలోనే చాలా అరుదైన తీర్పుగా చెప్పవచ్చు.